वेदांतस्वामीति नामिने नमस्ते सारस्वते देवे शातदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఈ రోజున మనం శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో 6వ అధ్యాయం మరియు 24వ శ్లోకం. మతిర్మయి నిబద్ధేయం నా విపద్ధీత కర్హిచిత్ ప్రజాసర్గ నిరోధేపి స్మృతిశ్చ మదనుగ్రహాత్. సో దీని యొక్క ట్రాన్స్లేషన్, ఇంటెలిజెన్స్ engaged in my devotion cannot be thwarted at any time, even at the time of creation as well as at the time of annihilation. Your remembrance will continue by my mercy. So ee rojuna manam ee topic మాట ప్రళయ సమయంలో భగవంతుడి యొక్క రిమెంబరెన్స్, ఆయన తలుచుకునేది అనేది మనలో ఉంటుందా? ఇప్పుడు మనం భక్తిని ప్రాక్టీస్ చేస్తున్నాం, భగవద్గీత భాగవతాన్ని వింటున్నాం, ఎంతో కొంత జపాలు చేస్తున్నాం, తర్వాత స్వామికి సేవలు చేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఈ శరీరం మారగానే ఇవన్నీ కూడా మళ్ళీ జీరో అయిపోతాయా, సున్నా అయిపోతుందా అని అప్పుడప్పుడు కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఎందుకు అడుగుతున్నారు అంటే, మనకి రెగ్యులర్గా మనం చూస్తుంటాం, మన జీవితంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామంది భౌతికంగా చాలా ఎత్తుకు వెతుకుతారు, కానీ ఒకసారి శరీరం మారగానే కొత్త పిల్లవాడు రూపంలో బయటకు వస్తాడు. మనం చూస్తాం, ప్రతి పిల్లవాడు కూడా మళ్ళీ ఎడ్యుకేషన్ మొదలుపెట్టుకోవాలి. ఎవరు కూడా పుట్టుకతో డాక్టరో లేకపోతే ఇంజనీరో అట్లాంటి వాళ్ళు మనం చూడలే. వాళ్ళు మళ్ళీ ఎల్కేజీ యూకేజీ చదవాల్సిందే. తల్లిదండ్రులకు అదొక పెద్ద ఆలోచన. నా పిల్లవాడు లేకపోతే నా పిల్ల ఒక మంచి ప్రీ స్కూలు, ఆ తర్వాత స్కూల్లో జాయిన్ కావాలి, తర్వాత కాలేజు, అట్లా అందరికీ ఆ ఆశ అనేది ఉందన్నమాట. ఎందుకు వారు అట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషను మరియు కల్చరు ఈ రెండు ఉంటే నా పిల్లవాడు లేకపోతే పిల్ల కానీ కాస్త చక్కగా ఎదిగి ఒక జెంటిల్మెన్గా, ఒక జెంటిల్ ఉమెన్గా తను బతుకుతుంది అన్న విషయం అందరికీ తెలుసు. పేరెంట్స్ అందరూ కూడా ఇదే యాంగ్జైటీ మాట. ఎక్కడ వేయాలి వీళ్ళని, ఎక్కడ వేయకూడదు అనేసి వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఎంతో రకంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ప్రతి చిన్న చైల్డ్ మనం చూస్తున్నాం సేమ్ ఎడ్యుకేషన్ చేసుకుంటూ వెళ్తుంటాం. మరి అట్లాగే ఉంటుంది ఇది కూడా. ఈ భక్తిలో మేము ఎంతో రకంగా సేవలు చేసామే, మరి మేము కూడా మళ్ళీ ఈ ఏబిసిలు మొదలు పెట్టాలా అనేసి మనకు అనుమానం వస్తుందన్నమాట. సో భగవద్గీతలో ఏం చెప్పబడిందంటే, ఈ భగవంతుడి యొక్క సేవలో మనం స్వల్పమస్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమపయస్య ధర్మస్య, ఈ ధర్మంలో, ఈ సనాతన ధర్మంలో స్వల్పంగానన్నా ఎవరైనా సేవ చేస్తే చాలు, త్రాయతే మహతో భయ, గొప్ప భయం నుండి వాళ్ళు బయటకు రాగలుగుతారు అని చెప్పి. ఏంటి గొప్ప భయం? నెక్స్ట్ జన్మలో మళ్ళీ మానవ జన్మ రాకుండా మనం ఏమన్నా ఏమంటారు, ఎవరైనా సరే జంతు రూపంలో వెళ్ళాల్సి వస్తే అది చాలా భయానకమైన సిచ్యువేషన్. మరి అంత భయాన్ని తప్పించుకోవాలి అంటే
ఆ కృష్ణుడు చెప్పిన మార్గం ఏంటంటే చిన్న సేవ చేసినా చాలంట, నెక్స్ట్ జన్మలో మళ్ళీ మానవ జన్మ అనేది కన్ఫామ్. సో భగవద్గీత ప్రకారం ఏంటంటే ఒక్కసారి ఈ భక్తి మార్గంలో ప్రవేశించి మనం ఎంత సేవ చేస్తామో అది ఎప్పటికీ కూడా నశించదు. ఇక్కడ చూడండి కృష్ణుడు ఏమంటున్నాడు అంటే మతిర్మయి నిబద్ధేయం. మన మతి, మన చేతన, మన కాన్షియస్నెస్, మన ఇంటెలిజెన్సు భగవంతుడి మీద మనం ఎంగేజ్డ్. నిబద్ధ అంటే ఆయన మీద మనం ఉపయోగించాం, వీ హ్యావ్ ఎంగేజ్డ్. సో దెన్ విపద్యేత కర్హిచేత్. అట్లాంటి సేవ, భగవంతుడు మనం తలుచుకున్నామే, మన తెలివితేటలు ఉపయోగించామే, అవన్నీ కూడా ఏ సమయంలో కూడా పోవు అని చెప్తున్నాడు ఆయన. మరి ప్రజాసర్గ నిరోధ, ఇక్కడ 3 రకాల స్టేజులు ఉన్నాయి. ప్రజ అంటే సృష్టి, తర్వాత మెయింటెనెన్సు, ఆ తర్వాత అనిహిలేషను. ఈ 3 స్టేజుల్లో కూడా అది నా యొక్క రిమెంబరెన్స్, భగవంతుని తలుచుకునే ఆ శక్తి పోదు అని చెప్తున్నాడు. ఎందుకు? మదనుగ్రహాత్, నా యొక్క అనుగ్రహం వల్ల నా భక్తుడు ఎప్పటికీ మర్చిపోడు. ఎంత సేవలు చేస్తాడో, ఉదాహరణకి మనం ఈ జన్మలో ఒక 30% మనం ఈ భగవంతుడి సేవలో అడ్వాన్స్ అయ్యాం, ప్రోగ్రెస్ అయ్యాం అనుకోండి, నెక్స్ట్ జన్మలో 30 నుండి మొదలవుతుంది మన భక్తి. మళ్ళీ ఎల్కేజీ యూకేజీ అవసరం లేదు. కానీ భౌతికంగా అది సాధ్యం కాదు, అందరూ చేయాల్సింది ఎల్కేజీ యూకేజీ. సో అట్లాంటి భగవంతుడి యొక్క భక్తి అలా పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు మర్చిపోరు. ఇక్కడ ఈ సందర్భంగా మనం ఈ భరత మహారాజు అనేసి ఒక చాలా వండర్ఫుల్ కింగ్ ఉండేవాడు లాంగ్ ఎగో. ఆయన ఋషభదేవ అన్న తండ్రికి పుట్టిన మహానుభావుడు. సో ఋషభదేవ్ తన పిల్లలు, అంటే మొదటివాడు భరతుడికి సామ్రాజ్యాన్ని అంతటినీ, అంటే ఈ భూమండలాన్ని అంతటినీ కూడా అప్పచెప్పి ఋషభదేవ్ వెళ్ళిపోతాడు. సో భరత మహారాజు తను ఈ సామ్రాజ్యాన్ని పాలించడం మొదలుపెడతాడు. అప్పటి వరకు కూడా నాభి అన్న రాజు పేరు మీదుగా అజనాభ వర్ష అని పిలువబడేది మన ఈ లోకం, ఈ ప్లానెట్. కానీ భరత మహారాజు పాలించడం ప్రారంభించగానే దీనికి భరతవర్ష అనేసి పేరు వచ్చిందన్నమాట. అందుకనే మహాభారత్ అంటే భరతుడు పాలించిన ఈ మొత్తం ప్లానెట్కి అంతటికీ చెందిన హిస్టరీ మాట, దాన్ని మహాభారత్ అంటారు. భారత్ అనేసి కూడా ఇప్పుడు చాలామంది అంటుంటారు. భారత్ అంటే ఏదో ఇప్పుడున్న దేశం కాదు, మొత్తం ప్లానెట్ అంతా కూడా భారతే. అది ఆ మహాభారతాన్నే వ్యాసదేవుడు కూడా రచించారు. సో అంత గొప్ప కింగ్ మాట భరతవర్ష అనేసి. సో తను ఆ రకంగా రాజుగా తన ప్రజలను చాలా చక్కగా చూసుకునేవాడు, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా కూడా అంత వాళ్ళకి ప్రేమ చూపించి వాళ్ళందరూ కూడా తమ జీవితంలో కృష్ణ చైతన్యాన్ని పెంచుకునే విధంగా మొత్తం సామ్రాజ్యాన్ని పాలించాడనమాట. అట్లా పాలించిన తర్వాత ఒకానొక స్టేజ్లో భరత మహారాజు చాలా గొప్ప భక్తుడు, కృష్ణ భక్తుడు. సో తను ఒక ఏజ్కి రాగానే వెంటనే తన సామ్రాజ్యాన్ని మరియు పిల్లలను వీళ్ళందరినీ వదిలిపెట్టి ఒక ఆశ్రమానికి వచ్చాడు. పులహాశ్రమ అనేసి ఉందన్నమాట హరిద్వార్ తర్వాత. ఆ ఆశ్రమంలో తను నివసిస్తూ అక్కడ దగ్గరలోనే ఉండే గండకీ నది అనేసి ఒకటి ఉందన్నమాట. ఈ గండకీ నదిని మనం నేపాల్ యాత్రకు వెళ్ళినప్పుడు చూస్తాం.
ఈ నదిలో చిన్న చిన్న పెబుల్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న రాళ్ళ. ఈ గండకీ నదిని మనం నేపాల్ యాత్ర వాటిని ఏమంటారు అంటే శాలిగ్రామ శిల. ఈ నదిలో చిన్న చిన్న పెబుల్స్ ఉంటాయి, భగవంతుని రాళ్ళ. ఈ గండకీ నదిని మనం వ్యక్తమైన నేపాల్ యాత్ర వాటిని ఏమంటారు అంటే శాలిగ్రామ శిల. ఈ నదిలో చిన్న చిన్న పెబుల్స్ ఉంటాయి, భగవంతుని రాళ్ళ. ఈ గండకీ నదిని మనం వ్యక్తమైన నేపాల్ యాత్ర వాటిని ఏమంటారు అంటే శాలిగ్రామ శిల. ఈ నదిలో శాలిగ్రామ శిల పెబుల్స్ ఉంటాయి, భగవంతుని రాళ్ళ. ఈ గండకీ నదిని మనం వ్యక్తమైన నేపాల్ యాత్ర వాటిని ఏమంటారు అంటే శాలిగ్రామ శిల. వెళ్ళాలి అన్న ఆశతో మిగతా అన్ని వదిలిపెట్టేశాడు. ఈ సామ్రాజ్యం వద్దు, ఈ ఫ్యామిలీ వద్దు అనేసి వచ్చేసాడు అనమాట. ఒక రకంగా సన్యాసం తీసుకుని తను ఆ రకంగా ఆశ్రమంలో ఉన్నాడనమాట. ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఆ వాసుదేవుణ్ణి, ఆ కృష్ణుణ్ణి పూజిస్తూ తన చేయాల్సిన నియమాలన్నీ పాటిస్తూ మంత్రోచ్చారణ చేస్తూ తర్వాత స్వామికి కావలసిన నైవేద్యాలు సమర్పిస్తూ, ఆ నైవేద్యాలకు ఏంటంటే ఆ దగ్గరలో ఉండే అడవిలోకి వెళ్ళి అక్కడ ఉండే ఫ్రూట్సు, పుష్పాలు, కొన్ని రూట్స్ అట్లాంటివన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చి ఆ రకంగా భగవంతుడికి అర్పించి తను కూడా స్వీకరించేవాడు. తను ఈ కృష్ణ చైతన్యంలో ఎంత ముందుకు వెళ్ళాడు అంటే ఇంకా భగవంతుని తలుచుకోగానే వెంటనే శరీరం అంతా పులకించి దాని మీద రోమాలన్నీ కూడా నించుని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ ఆ రకంగా హృదయంలో ఈస్ మెల్టెడ్ అలాగా. సో అంత చక్కటి ఫీలింగ్స్ వచ్చాయి భగవంతుడి పైన. మనకేంటంటే ఇప్పుడు పరిస్థితి, మనం భగవంతుని చూసినా సరే మనకు ఆ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ లేవు, ఎందుకంటే మనం ఆ సాధక స్టేజ్లో ఉన్నాం కాబట్టి. కానీ భరత మహారాజుడు ఆ స్టేజ్ని దాటుకుని చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చాడు. దాన్ని భావ అంటారన్నమాట. ఆ భావస్థితికి వచ్చాడు భరతుడు. సో ప్రతిరోజు కూడా అట్లాగా తన నిత్యకృత్యంగా భగవంతుని ప్రార్థించుకుంటూ అట్లా చేస్తున్నప్పుడు ఒకరోజు ఏమైందంటే తన మార్నింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఇంకా ఆ ఒడ్డున కూర్చుని ఈ మంత్రాన్ని చెప్తూ కూర్చుని ఉన్నాడనమాట. కూర్చుని అలా చూస్తున్నాడు. అప్పుడు అదే సమయంలో ఒక ఆడ జింక గండకీ నదికి వచ్చి నీళ్లు తాగడానికని వచ్చిందన్నమాట. సో ఆ ఆడ జింక గర్భిణి, నీళ్లు తాగుతూ భయంగా అటు ఇటు చూస్తూ ఎవరైనా వస్తారా అనేసి. యానిమల్ జీవితంలో అంతే, యానిమల్ అయినా బర్డ్స్ అయినా మనం చూడండి ఎప్పుడూ ఈ భయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఏమన్నా కొన్ని గింజలు అలా జల్లేసాం అనుకోండి రోడ్డు మీద, కొన్ని పిట్టలు వస్తాయి, కొన్ని పక్షులు వస్తాయి. వాటిని గమనించండి, వాళ్ళు అటు ఇటు చూస్తూ ఒక్కొక్క గింజ తింటూ మళ్ళీ ఇటట చూస్తే అట్లా. ఈ భయం అనేది అందరిలోనూ ఉంటుంది. ఆహార నిద్ర భయమైదున, ఈ 4 అనేవి మనుషులకును మరియు జంతువులకు, పశువులకు కూడా కామన్ అన్నమాట. ఏమిటివి? ఆహారము 2 కామన్, మనకి కావాలి, ఆ పక్షులకు పశువులకు కావాలి. నిద్ర అందరికీ కావాలి. ఆహార నిద్ర భయ, ఈ భయం అనేది కూడా అందరిలోనూ ఉంటుందన్నమాట. ఒకవేళ నేషన్ అయినా సరే మనకు దేశానికి మధ్యన మళ్ళీ భయంగా ఉండి మనం ఈ ఆయుధాలు పెంచుకుంటూ పోతుంటాం. ప్రతి ఏడాది కూడా 40,000 కోట్లు 50,000 కోట్లు మన దేశం ఖర్చు పెడుతోంది. దేనికి? డిఫెన్స్ అంటే ఏంటి? శత్రువులు ఎవరైనా వస్తారేమో అన్న భయంతో. చూడండి, భయం కూడా ఎవరికి తప్పదు. సో ఆ శత్రు భయంతోనే మనం ఈ డిఫెన్స్ని కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనం బిల్డప్ చేసుకున్నాం అన్నమాట. సో ఆహార నిద్ర భయ, ఆ భయం అనేది ఈ పక్షుల్లోనూ ఉంటాయి, పశువుల్లోనూ ఉంటాయి, అన్నిట్లోనూ చూస్తుంటాం. భయ మైథున అంటే సెక్స్ లైఫ్ అన్నమాట. సో ఇవన్నీ కామన్. మనకి ఇది స్పెషల్ ఏమిటయ్యా అంటే భగవంతుడి గురించి అర్థం చేసుకునే శక్తి మనకుంది. దట్ ఇంటెలిజెన్స్ ఇస్తే మతిర్మయి నిబద్ధేయత. సో మతి, మనకు మంచి మతి ఉందన్నమాట. అందుకనే సుమతి అంటారు. సుమతి అంటే సుమతి శ్లోకాలు అనేసి మనం విన్నాం కదా. సుమతి అంటే ఏమిటంటే మంచి మాటలు.
సో మానవ ఈ జన్మలో ఏంటంటే ఆ ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ ఆ గర్భిణి జింక నీళ్లు తాగుతూ భయం భయంగా అటు ఇటు చూస్తుంటుంది. ఈ లోపల దగ్గర నుండి ఒక పెద్ద సింహం శబ్దం చేస్తుందన్నమాట. భారీగా శబ్దం చేయగానే వెంటనే జింకకి భయం వేసి ఆ నదిని దాటడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. కానీ ఆ భయంలో ఏమైందంటే ఆ గర్భిణి కాబట్టి ఒక చిన్న పిల్లను జన్మనిచ్చి వెంటనే అది నదిని దాటుకుని అటువైపుకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా అది ఎంత భయంతో పరిగెట్టింది అంటే చాలా అలసిపోయి ఆ తీరాన్ని దాటగానే ఉన్న ఒక గుహలో జింక పిల్ల ఆ నదుల్లో ఆ కెరటాల్లో తేలుతూ ఆల్మోస్ట్ మునిగిపోతున్నట్టుగా వెళ్తూ ఉంటే ఇదంతా కూడా ఆ భరత మహారాజు చూస్తున్నాడు అన్నమాట. చూసి వెంటనే ఆ జింక మీద కొద్దిగా ఆ దయ ఆ జాలితో వెంటనే తీసుకుని ఆ పిల్లని రక్షిస్తాడు. ఎందుకంటే భరత మహారాజు తెలుసు తల్లి చనిపోయింది, లేకపోతే చాలా క్రూరమైన మృగాలు ఉన్నాయి ఈ అడవుల్లో అని తెలిసి ఆ చిన్న పిల్లని రక్షిస్తాడు. రక్షించి తీసుకొచ్చి తన ఆశ్రమంలో పెట్టుకుని ప్రతిరోజు కూడా దాని యొక్క పాలన చేస్తుంటాడు. దానికి కాస్త గడ్డి తినిపించడం, పోషించడం, రక్షించడం ఇట్లాంటివన్నీ చేస్తూ దాని మీద విపరీతంగా ఏమంటారు ఎఫెక్షన్, ఆప్యాయతను పెంచుకుంటాడు. బాగా ఆప్యాయతను పెంచుకుంటాడు. ప్రతిరోజు కూడా ఆ జింక గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఒకసారి ఈ రకంగా అనుకుంటాడంటే ఏమిటి, ఇది ఈ జింక పిల్ల నా రక్షణలోకి వచ్చింది, ఇట్ హెస్ కమ్ అండర్ మై షెల్టర్, నా ఆశ్రయంలోకి వచ్చింది, మరి అట్లాంటి పిల్లకు మరి నేను రక్షణ కల్పించాలి, పోషించాలి, లేకపోతే ఐ విల్ బికమ్ ఏ చీటర్, నా రక్షణలోకి వచ్చిన వాళ్ళకి నేను చూసుకోకపోతే ఎట్లాగా అనేసి ప్రతిరోజు కూడా చాలా శ్రద్ధగా దాని మీద ఫోకస్ చేస్తూ ఎంతో కేర్ తీసుకుంటాడనమాట. మరి అట్లా చేస్తున్నప్పుడు ఏమైందంటే క్రమక్రమంగా తను రోజూ చేయాల్సిన ఆ రూల్సు రెగ్యులేషన్సు, ఆ జపాలు హోమాలు యజ్ఞాలు ఇవన్నీ మర్చిపోయాడు. క్రమక్రమంగా ఇవన్నీ తగ్గిపోవడం మొదలుపెట్టాయి. అంతేకాదు పురుష పరిచర్యాదయ, పురుష ద సుప్రీం పురుష, ఆ భగవంతుడి యొక్క పరిచర్య అంటే ఆ సేవను కూడా మర్చిపోయాడు. అంటే ఆల్మోస్ట్ నిల్లైపోయింది, తగ్గిపోయింది. అప్పుడప్పుడు ఏదో చేస్తుంటాడు కానీ అది తగ్గిపోయింది అన్నమాట. సో తను చేయాల్సిన డైలీ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన, లేకపోతే ఆ స్పిరిచువల్ లైఫ్లో ఎట్లా ప్రోగ్రెస్ అవ్వాలి, దానికి కావాల్సిన నియమ నిబంధనలు అన్నీ మర్చిపోయాడు. భగవంతుడిని కూడా పూజించడం కూడా మర్చిపోయాడు. సో తర్వాత ఇంకా ఎంత జింక మీద వ్యామోహం అంటే ఇంకా పడుకున్న లేకపోతే మెలుగుగా ఉన్న దాని గురించి ఆలోచించేవాడు. అప్పుడప్పుడు ఏదో హోమాలు చేద్దామనేసి మొదలు పెడితే ఆ జింక వచ్చి అక్కడున్న వస్తువులు ముట్టుకోవడం, వెంటనే కాస్త కసిరి పక్కన పెడితే అది వెళ్ళి అలా సైలెంట్గా అలా కూర్చునేది. వెంటనే అది చూసి భరత మహారాజు అయ్యో అట్లా అయిపోయింది అనేసి మళ్ళీ దాని దగ్గరికి తీసుకోవడం. పడుకున్నప్పుడు కూడా తన గుండె మీద పెట్టుకుని పడుకునేవాడు. తర్వాత లేచిన తర్వాత తనతో పాటే అడవికి తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే ఇంట్లోనే ఉంచేస్తే, ఆ గుహలోనే ఉంచేస్తే ఏదైనా ఒక శత్రు జంతువు వచ్చి చంపేస్తుందేమో, తినేస్తుందేమో అన్న అంటే అట్లాంటివి కానీ వస్తాయనేసి భయంతో తనతో పాటే తీసుకెళ్ళేవాడు. ఆ ఫ్రూట్స్ కానీ ఫలాలు కానీ పుష్పాలు కానీ అన్నీ కోస్తున్నప్పుడు కూడా తనతో పాటే ఉండేవాడు. ఆ రకంగా ఎంత వ్యామోహం అంటే ఇంకా దాని గురించే ఆలోచించేవాడు. అప్పుడప్పుడు ఏదైనా కనిపించకపోతే వెంటనే ఆ హోమం నుండి లేచిపోయి ఎక్కడుందా అనేసి చూస్తూ వెళ్ళేవాడు అన్నమాట. అక్కడ ఆడుకుంటూ కనిపించగానే వెంటనే మనస్సు చాలా ప్రశాంతమయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి ఏదో పూజలు చేసుకుంటూ ఉండేవాడు అన్నమాట. ఒక రోజున తను ఆ రకంగా హోమం చేయడానికి ముందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ తన జింక కోసం చూస్తాడు, కనిపించదు. కనిపించకపోతే వెంటనే లేచి వెతకడం ప్రారంభిస్తాడు.
ఆ గుహలో లేదు, దగ్గరలో ఉన్న అడవుల్లో కూడా ఎక్కడా కనిపించట్లా. వెంటనే ఒక పిచ్చివాళ్ళలాగా అటు ఇటు తిరుగుతూ, ఎక్కడుంది ఈ జింక, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమన్నా సింహం కానీ నక్క కానీ ఇవన్నీ కానీ తినేసాయా, అయ్యో నా చెంతకు వచ్చిన ఈ జింకకు నేను రక్షణ కల్పించలేకపోయాను అనేసి ఎంతో బాధపడుతూ మొత్తం అడవంతా కూడా గాలించడం ప్రారంభిస్తాడు. అన్ఫార్చునేట్గా జింక ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు, అది ఎక్కడికి వచ్చిందో అర్థం కాలేదన్నమాట. సో భరత మహారాజు ఆ రకంగా తన చేయాల్సిన కంపల్సరీ డ్యూటీస్ మర్చిపోయి భగవంతుడినే మర్చిపోయాడు. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారంటే, ఏ సమయంలోనైనా సరే ఈ మూడి, యజ్ఞము, దానము, తపము, ఈ మూడు మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఇది చేయాల్సిందే. యజ్ఞము అంటే ఈ కాలంలో యజ్ఞం ఏంటంటే ఈ హరినామ సంకీర్తనం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. దీన్ని సంకీర్తన యజ్ఞము అంటారన్నమాట. దానము అంటే మనం చారిటీ కూడా ఇవ్వాలి. ముఖ్యంగా దైవ చింతన పెంచే విధంగా చారిటీ ఇవ్వాలి. యజ్ఞ, దాన, తపస్సు, ఏకాదశి ఫాలో కావడము, ఏకాదశి వ్రతం చేయడము, లేదా భగవంతుడి యొక్క ఏమంటారు పుట్టిన ఆ జయంతి రోజున, నరసింహ జయంతి కానీ జన్మాష్టమి కానీ అట్లాంటి సందర్భాలలో మనం కొన్ని ఉపవాసాలు చేయాలి. ఆ రకంగా కొన్ని తపస్సులు చేయాలి. ఈ మూడింటిని కూడా ఏ దశలో కూడా మనం వదిలిపెట్టకూడదంట. అది భగవంతుడు కృష్ణుడు చెప్పింది. కానీ ఇక్కడ భరత మహారాజు అదంతా మర్చిపోయి ఒక పిచ్చివాళ్ళలాగా ఇంకా ఆ జింక గురించి ఆలోచిస్తూ తిరుగుతున్నాడు. కానీ తను మర్చిపోయింది ఏంటంటే ఆల్రెడీ తనకు ఆలోచిస్తూ ఎక్కడ అనేసి ఇంకా అలా పడుకున్నప్పుడు ఆ నిద్రలో ఏం చూస్తాడు అంటే తన పక్కనే ఆ జింక ఉన్నట్టుగా కలగంటుంటాడు. ఇంకెంత పిచ్చివాడు అయిపోయాడంటే ఇంక తన పక్కనే ఉన్నట్టుగా జింకని అలా చూస్తూ వెంటనే మృత్యువు చనిపోతాడనమాట. అంత గ్రేట్ సోల్, ఆయన పేరు మీద ఈ మొత్తం భారతావని నడుస్తోంది. గొప్ప భక్తుడు, భావ స్టేజ్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన డ్యూటీస్ని నెగ్లెక్ట్ చేయడంతో చివరి క్షణంలో జింకను తలుచుకుంటూ చనిపోయాడు. కాబట్టి నెక్స్ట్ జన్మలో జింక జన్మ వచ్చిందన్నమాట. ఇది ఇక్కడ సమస్య. ఎం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం. అంటే ఈ జగత్తులో రూల్ ఏమిటంటే, ఒక నియమం ఏమిటంటే, ఎం వాపి స్మరన్ భావం, ఏదైతే మనం తలుచుకుంటున్నామో లాస్ట్ మినిట్లో, ఆ చివరి క్షణంలో మనం దేన్నైతే తలుచుకుంటున్నామో దాని విధంగానే త్యజతి అంతే కలేవరం, ఈ కలేవరాన్ని త్యజతి విడిచిపెట్టే సమయంలో మనం ఏదైతే తలుచుకుంటున్నామో దాని అనుసారమే మనకు నెక్స్ట్ జన్మలో ఆ శరీరం వస్తుంది అని భగవద్గీత చెప్తోంది. ఘంటాపదంగా చెప్తుంది. ఇది ప్రకృతి నియమం. ఈ ప్రకృతి నియమం ప్రకారం చివరి క్షణంలో మనం ఏం తలుచుకుంటుంటే అదే శరీరం వస్తుంది. ఇక్కడ మరి భరతుడు ఏం తలుచుకుంటున్నాడు? జింక గురించి జింక అనుకుంటున్నాడు. సో నెక్స్ట్ లైఫ్లో ఆ జింక శరీరం వచ్చింది భరతుడికి. చూడండి. సో అప్పుడప్పుడు మనకి డౌట్ వస్తుంది, మరి అంత మంచి భక్తుడైనప్పుడు కూడా మరి ఈ రకంగా జింక శరీరం వచ్చింది ఏమిటనేసి. మరి భగవంతుడి యొక్క సేవను మరియు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మర్చిపోవడం వల్ల అప్పుడప్పుడు ఇట్లాంటి కర్మ ఫలితంలాగా అనిపిస్తుంది భక్తుడికి కూడా. కానీ ఆ జింక శరీరంలో ఉన్నప్పటికీ కూడా భరతుడికి మొత్తం అంతా గుర్తుకొచ్చింది. తన పూర్వజన్మలో తన ఎంత చక్కటి చక్రవర్తి, ఆ తర్వాత ఎన్ని రకాలుగా భగవంతుని కొలిచాను, కానీ చివరిలో ఈ రకంగా నేను ఐ హ్యావ్ బికమ్ ఫాల్ డౌన్ అంటే పడిపోయాడు మళ్ళీ మాయలో పడిపోయి భగవంతుని మర్చిపోయాను అనేసి ఇంకా తను ఎంతో తాపత్రయపడతాడు, ఎంతో తపన చెందుతాడు. తన తప్పిదాన్ని తలుచుకుని కుషించిపోతాడు. ఆ జింక శరీరంలో ఉన్నా సరే ఇంకా అటు ఇటు వెళ్ళి మళ్ళీ
ఇంకొక మాయలో పడకూడదని నిశ్చయించుకుని ఆ పులహాశ్రమానికి మళ్ళీ వచ్చేస్తాడు. వచ్చి అక్కడ ఆ గుహలో ఉంటూ అక్కడే చివరి వరకు కాలాన్ని గడుపుతాడు. గడిపి తన శరీరాన్ని వదిలిపెడతాడు. యాక్చువల్గా ఇది భగవంతుడి యొక్క కృప. యాక్చువల్గా కర్మానుసారం జింక కావాలి, సరే అయ్యాడు. కానీ మదనుగ్రహాత్, భగవంతుడి యొక్క అనుగ్రహంతో మర్చిపోలేదు, భగవంతుడిని మర్చిపోలే. యాక్చువల్గా ఇదంతా మనకు నేర్పించడానికి, భరతుడి ద్వారా మనకు నేర్పిస్తున్నాడు కృష్ణుడు. ఏమని? చివరి క్షణంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరి చివరి క్షణంలో జాగ్రత్తగా ఉండాలంటే ఫైనల్ ఎగ్జామ్లో మనం సూపర్ ఎక్సలెంట్గా పాస్ అయిపోవాలి అంటే మరి హోల్ లైఫ్ మరి జాగ్రత్తగా మనం దానికి చదువుకోవాలి కదా. చదువుకోకుండా, ట్రైనింగ్ లేకుండా మనం ఫైనల్ ఎగ్జామ్ ఎట్లా రాయగలం? అది మాట మనకు నేర్పిస్తోంది. ఇక్కడ చూడండి, భరతుడు ఎంతో చక్కగా చేసుకున్నాడు, కానీ చివరిలో తను ఆ మాయలో పడి వెంటనే భగవంతుని మర్చిపోయాడు. అన్ఫార్చునేట్గా జింక గురించి ఆలోచించడంతో ఆ జింక శరీరం తప్పలే. అయినప్పటికీ కృష్ణుడు తన యొక్క రిమెంబరెన్స్ని ఇచ్చాడు. భరతుడు తప్పిదం చేసినా సరే, ఆ ప్రకృతి పనిష్మెంట్ ఇచ్చినా సరే, కృష్ణుడు మాత్రం మర్చిపోలే. తన భక్తుణ్ణి తనకు ఆలోచన ఇచ్చాడనమాట. చూడు, నీకు ఇది జరిగిందనేసి. ఆ రకంగా భరతుడు ఎంతో తాపత్రయపడుతూ, పశ్చాత్తాపడుతూ, జింక రూపంలో ఉన్నా సరే ఒక అతి చక్కటి బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. తన పేరు జడభరతుడు అని. జడభరతుడు అంటే భరతుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో అంగీర అన్న ఒక చక్కటి ముని ఉన్నాడు. ఆ సంప్రదాయంలో ఒక బ్రాహ్మణుడు, ఆయనకి 2 భార్యలు. మొదటి భార్యకు ఒక 9 మంది ఎవరో పిల్లలు ఉన్నారు. రెండో భార్యకు ఒక మగవాడు, ఒక ఆడపిల్ల. ఆ మగబ్బాయే ఈ భరతుడు మాట. దట్ ఎగ్జాల్టెడ్ డివోటీ, గొప్ప భక్తుడు. ఇప్పుడు ఆయన భావా స్టేజ్ నుండి పడిపోయాడు. దాటితే భావా స్టేజ్ అంటే ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఆసక్తి, రుచి, ఆ తర్వాత ప్రేమ. భక్తి అనేది చాలా సిస్టమేటిక్గా పెరుగుతూ వస్తుంటుంది. ఇదేదో ఏమంటారు, మనం ఊహించుకునేది కాదు. ఇది చాలా సిస్టమేటిక్గా స్టెప్స్ అన్నీ దాటుకుని చివరికి ఆ ప్రేమకి చేరాలన్నమాట. ఒకసారి ప్రేమకు చేరితే ఆ భక్తుడు ఎప్పుడూ కూడా ఈ మోహంలో పడడు, ఈ మాయలో పడడు అన్నమాట. సో అక్కడికి చేరేంత వరకు ఆ డేంజర్ ఉందని చూపిస్తున్నాడు ఇక్కడ ఈ భరతుడి ద్వారా. సో అంత చక్కటి భక్తి చేసుకున్నాడు కాబట్టి భరతుడు తన యొక్క స్టేజ్ని ఎప్పుడు మర్చిపోలే. భక్తి ఎప్పుడు నశించదు. ఒకసారి నువ్వు ఆ స్టేజ్కి చేరావు, భరతుడు 90% చేరుకున్నాడు. సో 90 నుండి ఎప్పుడు కిందకు రాడు. సో ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ భరతుడికి అదంతా లాస్ట్ జన్మలో నేను జింకగా పుట్టాను, ఆ పూర్వం నేను భరతుడిని అనేసి తనకు తెలుసు. భగవంతుడు దయవలన అవన్నీ జ్ఞాపకం వచ్చింది. సో ఏమనుకున్నాడంటే, నేను ఈ జన్మలో మాత్రం మళ్ళీ నేను మాయలో పడకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా తను ఏం చేశాడంటే, ఒక డంబ్ అంటే ఇంకా మాటలు రానివాళ్ళలాగా, గుడ్డివాళ్ళలాగా, లేకపోతే ఎటువంటి ఏమంటారు ఇంటెలిజెన్స్ లేనివాళ్ళలాగా, ఒక ఆల్మోస్ట్ లైక్ ఏమంటారు డల్లార్డ్ అంటే ఏమంటారు బాగా. సో అట్లాంటి వాళ్ళలాగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఎందుకంటే ఇంటెలిజెంట్గా అన్నీ ఉన్నట్టుగా తెలిస్తే అప్పుడు ఏమవుతాయంటే చాలా మళ్ళీ ఇట్లాంటి అసోసియేషన్ ఏమైనా వస్తుందేమో, తర్వాత ఈ మాయలో నేను మళ్ళీ పడిపోతానేమో అనేసి భయంతో ఏమీ రానివాడు ఒక చేతగాని వాళ్ళలాగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. తన తండ్రి పాపం ఎంతో ప్రయత్నిస్తాడు. ఏమని, వీడికి ఏమైనా నేర్పించాలి, కొద్దిగా వేదాలు నేర్పించాలి, లేకపోతే ఇట్లాంటి కొన్ని హోమాలు, యజ్ఞాలు, యాగాదులు, ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబం కదా, అవన్నీ నేర్పించడానికి ప్రయత్నించాడు తండ్రి. అన్నీ నేర్పించినా సరే నేర్చుకోలే. ఎందుకు నేర్చుకోలే? యాక్చువల్గా భరతుడికి అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అన్నీ దాటేశాడు ఆయన. ఇవన్నీ ఏబీసీలు. కానీ ఎట్లా ప్రవర్తించాడు అంటే ఆ ఏబీసీలు కూడా అర్థం కానట్టుగా, తనకేం చేతగానట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రయత్నించాడు.
అయినప్పటికీ చేతగాల. సో కానీ వయసు అయ్యి ఒక రోజున తండ్రి చనిపోతాడు. చనిపోతే తండ్రితో పాటుగా తన రెండో భార్య ఆమె కూడా సతీ సహగమనం చేసేస్తుంది. చేయగానే వెంటనే ఆ ఫస్ట్ భార్య ఉంటుంది, వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూస్తాడు, వీడేమిట్రా వీడు చేతగాని వాడు, వీడిని ఎందుకు పోషించాలనేసి వాడిని అన్ని రకాల కష్టాలు పెట్టడం మొదలుపెట్టారు జడభరతుడిని. జడభరతుడు ఎప్పుడూ కూడా కోప్పడలేదు ఎవరి మీద. ఎట్లాంటి కష్టం వచ్చినా సరే అదంతా భగవంతుడి దయ అనుకున్నాడు. అప్పుడప్పుడు ఎవరైనా చిన్న పనులు చెప్తే అది ఏదో చేయడానికి ప్రయత్నించి వాళ్ళు ఏమన్నా ఇస్తే తినేవాడు. అప్పుడప్పుడు కొంతమంది పురుగులతో కూడిన ఫుడ్ని ఇచ్చేవారు, తినేవాడు. లేకపోతే అప్పుడప్పుడు కొంత మంచి ఇచ్చేవాడు, తినేవాడు. మంచివిస్తే ఆనందపడ్డం, చెడ్డవిస్తే బాధపడ్డం ఎప్పుడు చేయలా. ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉన్నాడు. ఈజ్ ట్రాన్సెండెంటల్. ఇది మంచిది, ఇది చెడుది అనేసి అన్న భావనే లేదు ఆయనలో. కానీ ఎవరికి ఏమీ తెలియకుండా అలా ఉండేవాడు అన్నమాట. అంతేకాదు, స్నానాలు పెద్దగా చేసేవాడు కాదు. ఒక జింక చర్మాన్ని కట్టుకుని ఉండేవాడు. ఆ తర్వాత మొత్తం శరీరం అంతా కూడా డర్ట్, అంటే డస్ట్ అంతా వచ్చేసింది అన్నమాట, పెరిగిపోయి క్లీన్గా లేడు. సో అందుకనే ఆయన నుండి వచ్చే వర్చస్సు ఉంటుంది చూశారు, ఆ తేజస్సు అదంతా కప్పుబడిపోయిందన్నమాట. గుర్తించలేకపోతున్నారు జనాలు. జడభరతుడు కావాలని అన్నీ చేశాడు. ఆ రకంగా చేసేవాళ్ళు అన్నమాట. ఈ 9 బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ జడభరతుడిని ఉపయోగించుకుని ఈ పనులు ఆ పనులు చేయించేవారు. పొలాల్లో పెట్టి చేయరా అనేసి పనులు చేయించేవాడు. కానీ భరతుడికి అయినా తెలియదు. మట్టిని ఎట్లా పోయాలి, లేకపోతే ఎట్లా నాటాలి, ఎట్లా వాటర్ పెట్టాలి, ఇవన్నీ ఎక్కడ తెలుసు. భరతుడికి ఏమీ తెలియదు. అందుకని వాళ్ళు వీడిని కాస్త చెదరించుకుని సరే అనేసి ఏదో ఒకటి కొంత ఫుడ్ వేసేవారు అన్నమాట, కొంత ఆ రకంగా. భరతుడికి ఆల్రెడీ చాలా గట్టి శరీరం ఉంది, తన జన్మతః వచ్చిన వండర్ఫుల్ బాడీ ఉందన్నమాట. సో ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేసేవి కాదు అన్నమాట అది. సో ఒక రోజున ఆ జడభరతుని ఏం చెప్పారంటే, వీళ్ళు బ్రదర్స్ అందరూ కూడా ఈ పొలాన్ని రక్షించుకుంటూ ఉండు, నువ్వు రాత్రిపూట నువ్వు ఇక్కడే ఉండు, ఏదన్నా జంతువులు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ఏమైనా దొంగలిస్తుంటే నువ్వు కాపాడుకో అని చెప్పేసి తనకి పని అప్పచెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ గ్రామంలో కాస్త దూరంగా ఒక అడవుల్లో ఉండే కొంతమంది డకాయిడ్స్ ఉన్నారు. డకాయిడ్స్ అంటే పెద్ద పెద్ద దుండగులు మాట. ఇప్పుడు చంబల్లో ఉంటారు చూడండి, డకాయిడ్స్ అంటారు, పెద్ద పెద్ద థీవ్స్ మాట వాళ్ళు. వాళ్ళ లీడర్ ఒకడు ఉన్నాడు, ఆ డకాయిట్ లీడర్ అన్నమాట. వాడు ఏం చేశాడంటే, నాకు కొద్దిగా సంపదలు కావాలి, లేకపోతే ఒక మంచి పుత్రుడు కావాలని చెప్పి ఒక పెద్ద కాళీ విగ్రహం ఉంటుంది. ఆ కాళీ విగ్రహం ముందు ఒక మనిషిని తీసుకొస్తాడు, దేనికి బలి ఇవ్వడానికి. ఎట్లాంటి మనిషి అంటే, ఈ షుడ్ బి ఎ డల్ పర్సన్, ఆల్మోస్ట్ యానిమల్ లాగా ఉండాలన్నమాట. అట్లాంటి మనుషులను వాళ్ళు వేటాడి తీసుకొచ్చి ఆ కాళీకి సమర్పిస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయనేది వాళ్ళ యొక్క ఆశ మాట, దేవత కాళీ. సో మరి ఒకరోజు అట్లాగో ఎవరినో తీసుకొస్తారు. ఆ రకంగా చేస్తూ ఉంటే ఈ లోపల వాడు ఎలాగో తప్పించుకుని పారిపోతాడు. వాడు ఆ బలి పశువు పారిపోతే వెంటనే ఆ లీడర్ ఏం చెప్తాడంటే, చూడండి రా, దగ్గరలో ఎవడైనా ఉన్నాడేమో తీసుకురండి, ఇప్పుడు మనం చేస్తున్న ఈ పూజలు ఆగడానికి వీలు లేదు అనేసి తన యొక్క అనుచరులను పంపిస్తాడు. అనుచరులందరూ కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ వస్తుంటే ఈ పొలం దగ్గరకు వచ్చేస్తారు. ఈ పొలం దగ్గర ఎవరున్నారు? జడభరతుడు ఉన్నాడు. ఆ జడభరతుని చూస్తాడనమాట వీళ్ళు. ఆ జడభరతుడు కూడా పైకి కనిపించడానికేనో ఇట్లా గొక్కోవడం, అట్లా చేయడం, అలా నవ్వుకోవడం, అట్లా అంటే ఏది పిచ్చివాళ్ళలాగా ఆల్మోస్ట్ లైక్ యానిమల్ అలా పడున్నాడు అనమాట. సో మరి ఇంకా వీళ్ళు ఏమనుకుంటారంటే, వీడు మంచి క్యాండిడేట్రా, చూడ్డానికి కూడా మంచి బలంగా ఉన్నాడని చెప్పి జడభరతుని తీసుకుని పోయి అక్కడ తన ఆ డకాయిట్ లీడర్కి అప్పచెప్తారనమాట. వాళ్ళల్లో కూడా ఎవడో ఒక పూజారి ఉంటాడు. ఆ పూజారిని పిలిచి, వీడు వచ్చాడు, వీడిని నైవేద్యంగా పెడదాము
వీడిని బలిద్దాము ఆ కాళీదేవికి అనేసి వాళ్ళు వెంటనే జడభరతుడికి బాగా స్నానాలు చేయించి మంచి దుస్తులు వేయించి గార్లెండ్లు పెట్టి ఒళ్ళంతా ఏమంటారు గంధం పూసి బాగా తినిపించి వాడిని రెడీ చేస్తున్నారు. ఈ లోపల ఆ దేవి ఆ కాళీకి కూడా వాళ్ళు చక్కగా అలంకారాలు చేశారు. వీళ్ళందరూ ఏంటంటే చాలా లో లెవెల్ పీపుల్ మాట, వాళ్ళకి పెద్దగా తెలియదు ఏం చేయాలనేసి. సో ఆ వచ్చిన పంతులు ఏదో చెప్పిస్తున్నాడు, తగ్గట్టుగా కొన్ని పుష్పాలు ఫలాలు ఇవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి వీడిని బలివ్వడానికి ఒకడిని ముందుకు పంపిస్తారు. వాడు చాలా బలాఢ్యుడిగా ఉంటాడనమాట. ఒక పెద్ద పదునైన ఖడ్గాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఇంకా వాడి ఉద్దేశం ఏంటంటే ఈ జడభరతుని చంపితే ఆ రక్తం ఆ కాళీదేవికి ఒక ఆఫరింగ్ నైవేద్యంగా పెట్టాలి అనేసి ఉద్దేశంతో వాళ్ళు కోరుకుంటారు గట, మనసులో సంకల్పం తీసుకుంటారు. ప్రతి పనికి ఒక సంకల్పం ఉంటుంది కాబట్టి ఏమైనా సంకల్పం తీసుకుంటారు, మేము ఎన్ని చేస్తున్నాము, మీకు ఆఫర్ చేస్తున్నాము, మాకు కొంత డబ్బులు కావాలి, ఇవి కావాలి, ఎవరు కానీ చెప్పేసేసి ఆ ఖడ్గాన్ని తీసుకొచ్చి ఆ జడభరతుని చంపడానికి ముందుకొస్తారు. ముందుకొచ్చినప్పుడు ఇదంతా కూడా కాళీదేవి గమనిస్తోంది. విగ్రహ రూపంలో ఉన్నా సరే అమ్మవారు ఉన్నారు, గమనిస్తోంది. ఇంత చక్కటి భక్తుడైన ఆ జడభరతుణ్ణి ఇంత ఘోరంగా చంపడానికి ప్రయత్నిస్తున్నారా, ఇంత అపరాధం చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి వెంటనే ఆ విగ్రహం లోపల నుండి కాళీదేవి బయటకు దూకుతుందన్నమాట. దూకినప్పుడు మెరుస్తూ ఎర్రగా ఉన్న కళ్ళతో, సో మచ్ ఆఫ్ ఎఫల్జెన్స్, ఎంతో కాంతిమయమైన దేహంతో, భయానకమైన రూపంతో ఆ విగ్రహం నుండి బయటకు వచ్చి తన గణాలతో కూడా వస్తుంది. ఎంత కోపంతో ఉంటుందంటే ఇంకా మొత్తం ఈ జగత్తంతా కూడా నాశనం చేసేస్తుంది అంత కోపంగా ఆమె వచ్చి ఏ ఖడ్గంతో అయితే జడభరతుని చంపడానికి ప్రయత్నించారో ఆ ఖడ్గాన్ని తీసుకుని అక్కడ ఉన్న ఈ డెకాయిడ్స్ అందరినీ కూడా, దుండగులందరినీ కూడా కోసేస్తుందన్నమాట. షీ కిల్స్ ఎవ్రీబడి. అంతేకాదు ఆ రక్తాన్ని తాగుతుంది. ఆ రకంగా ఈ జడభరతుని రక్షిస్తుందన్నమాట. ఎందుకంటే అంత గొప్ప భక్తుడిని చంపడం చూడలేరు. సో ఆ రకంగా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది అపహాస్యం చేస్తుంటారు, ఎందుకు నాయన ఈ విగ్రహారాధనలు చేస్తున్నారు అనేసి. కొంత మతస్థులు అయితే కొంతమంది వాళ్ళు వెటకారం చేస్తుంటారు, మీరేంటి రాళ్ళు రప్పులు పూజిస్తున్నారు అనేసి. కానీ ఇక్కడ చూడండి, మనం చూస్తున్నాం భాగవతంలో భగవంతుడు ఎంత శక్తివంతుడు అంటే ఏ రూపంలోనైనా రావచ్చు. ఆయన విగ్రహ రూపంలో రావచ్చు, శబ్ద రూపంలో రావచ్చు, స్తంభం నుండి రావచ్చు. వీ కెనాట్ పుట్ కండిషన్స్. అది భగవంతుడి యొక్క డెఫినేషన్ అన్నమాట. దేవాది దేవుడు అంటే ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఎక్కడి నుండి ఏ రూపం నుండి రావచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇది దేవతా విగ్రహ రూపం, భగవంతుడి రూపం మనం చూస్తుంటాం. సో దిస్ ఇన్సిడెంట్ ప్రూవ్స్ అన్నమాట, దేవత అయినా సరే లేకపోతే కృష్ణుడైనా నరసింహ అయినా వాళ్ళు ఆ విగ్రహ రూపంలో ఉండి భక్తుల యొక్క పోషణ రక్షణ చేస్తున్నారు. ఇది మాట శ్రీమద్ భాగవతం నుండి మనం తెలుసుకునేది. సో ఇక్కడ చూస్తే మనం భరతుడు, జింక, జడభరతుడు ఈ 3 జన్మల్లో కూడా తను చేసిన ఆ భక్తిలో చేసిన ప్రోగ్రెస్ ఎప్పటికీ పోలా, నశించలా. అదే ఇక్కడ నారదమునికి డైరెక్ట్గా భగవంతుడే చెప్తున్నాడు, మదనుగ్రహాత్ స్మృతిశ్చ మదనుగ్రహాత్, నా అనుగ్రహం వల్ల నీకెప్పుడు ఆ స్మృతి, నా యొక్క స్మృతి నీలో ఉంటుంది అని చెప్పాడు. మనం ఈ భరత మహారాజు యొక్క ఏమంటారు ఆ లైఫ్లో మనం చూస్తున్నాం. శరీరాలు మారినా సరే, ప్రళయం వచ్చినా అంటే తన శరీరమే నశించిపోయినా సరే అయినప్పటికీ మర్చిపోడు, భగవంతుడిని మర్చిపోడు అన్నమాట.
అది భగవంతుడి యొక్క కృప. అందుకనే ఈ మార్గంలో మనకి ఏమంటారు, ఓటమి అంటూ ఉండదు అన్నమాట. దెర్ ఇస్ నో డిఫీట్. ఈ మార్గంలో ఎటువంటి నాశనం అంటూ ఉండదు, డిఫీట్ అంటూ ఉండదు. ఒకసారి భక్తుడు ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంటే అది ఎల్లవేళలా కంటిన్యూ అవుతుంది, చివరికి మనం భగవంతుని చేరుకునే వరకు మాట. ఇది ఈరోజు యొక్క విశేషము. మనం ఇంతటితో ముగిద్దాం. హరే కృష్ణ. కొన్ని ప్రశ్నలు చూద్దాం. Hare Krishna Prabhu, Bhagavad Gita, Krishna told to Arjuna, like Drona, Bhishma, Jayadratha and Karna are already destroyed. This may be heard by Dhritarashtra through Sanjaya before the war. And what is the reaction of Dhritarashtra? Please explain. అక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నారో ఆ ప్రతి వాక్యం కూడా ధృతరాష్ట్రుడు వింటున్నాడు. ధృతరాష్ట్రుడికి ఇదేం కొత్త కాదు. అది యుద్ధానికి ముందు కృష్ణుడు సంధికి వెళ్తాడు, హస్తినాపురానికి వెళ్తాడు, సంధి. అక్కడికి వెళ్ళినప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అక్కడ కూడా ధృతరాష్ట్రుడు చూస్తాడు, తెలుసు కృష్ణుడే నారాయణుడు, కృష్ణుడే దేవాది దేవుడు అని తెలుసు. అయినప్పటికీ కూడా తన కొడుకు మీద ఉన్న వ్యామోహాన్ని వదులుకోలేక డైరెక్ట్గా చెప్తాడు కృష్ణుడితో, కృష్ణ నాకు తెలుసు నువ్వే యు ఆర్ ద సుప్రీం పర్సనాలిటీ అని తెలుసు, అయినప్పటికీ నా కొడుకు మీద వ్యామోహాన్ని నేను వదులుకోలేకపోతున్నా అని చెప్పి అలా సపోర్ట్ చేయడంతోనే ఈ యుద్ధం అంతా కూడా వచ్చింది. అందుకనే ఆయన జన్మతః అంధుడు, అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా అంధుడే. సో ఒక రకంగా చెప్పాలంటే ధృతరాష్ట్రుడి వల్లే ఈ యుద్ధం అంతా కూడా ప్రారంభమైందన్నమాట. సో ఆ యుద్ధంలో చెప్తున్నప్పుడు కూడా విన్నాడు, తనకు తెలుసు దేవాది దేవుడి ముందు ఎవరూ కూడా గెలవలేరని తెలుసు. అయినప్పటికీ ఎక్కడో ఏదో ఆశ, ఎక్కడో ఏదో కోరిక, అది మాట. ఆ గుడ్డితనంతోనే మొత్తం ఇదంతా కష్టమంతా వచ్చింది. విశుద్ధ భక్తులు కృష్ణలోకం చేరుకున్నారని మనకు రుజువు ఏమిటి గురూజీ? ఒకసారి విశుద్ధ భక్తి అంటే ఒకసారి కానీ అట్లాంటి ఉత్తమ భక్తికి ఎవరైనా చేరుకుంటే వాళ్ళు నిరంతరము కూడా ఆ కృష్ణుడినే తలుచుకుంటూ ఉంటారు. ఆ కృష్ణుడి యొక్క ఏమంటారు ఆ మతి, ఆ జ్ఞాపకం అనేది ఎప్పటికీ పోదు. అందుకనే వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ భాషల్లో కానీ, లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా మాయలో పడరు. అట్లాంటి భక్తులు ఎక్కడున్నా సరే అదే వైకుంఠము, అదే గోలోకము. వాళ్ళు ఏమంటారు దేవుడి యొక్క భగవంతుడి యొక్క ధామానికి చేరుకోవాలి అన్న ఆశ కూడా ఉండదు వాళ్ళల్లో. వాళ్ళు ఎక్కడుంటే అక్కడే కృష్ణుడు ఉన్నాడు. అది మాట వాళ్ళ యొక్క శక్తి. సో ఆటోమేటిక్గా కృష్ణలోకం చేరడం అనేది వాళ్ళకి ఆటోమేటిక్. ఇక్కడున్నా సరే ఎప్పుడూ కూడా ఆ కృష్ణలోకంలో ఉన్నట్టుగానే బతుకుతారు వాళ్ళు. అది మాట ఉత్తమ భక్తుడి యొక్క స్థితి. సో వాళ్ళు ఎన్నో రకాల రుజువులు ఉన్నాయి. మనం ధ్రువుడిని చూడొచ్చు, లేకపోతే ప్రహ్లాదుని చూడొచ్చు. ఈ చరిత్రలన్నీ కూడా ఉన్నాయి శాస్త్రాలలో. వాళ్ళు తన ఉత్తమ భక్తి తర్వాత ఏ రకంగా చేరుకున్నారు భగవంతుడి ధామానికని ఉన్నాయి. అజామిలుడు యొక్క వృత్తాంతం ఉంది 6వ క్యాంటోలో, 6th క్యాంటోలో. అది చదవండి. దాన్ని అజామిళ ఉపాఖ్యానము అంటారన్నమాట. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓవర్. Why did Vishnu sleep on snakes? Reason behind it, please explain Prabhuji. No, భగవంతుడు పడుకునే ఆ తల్పాన్ని అది స్నేక్ కాదు. అంటే స్నేక్ అంటే ఇది
ఆదిశేషుడు అంటారన్నమాట. శేష అది కూడా బలరాముడి యొక్క అవతారం. అల్టిమేటుగా అన్నీ కూడా భగవంతుడి నుండే వస్తున్నాయి. అది ఆదిశేషుడు ఆ భగవంతుడికి యొక్క సేవలో ఈ రకంగా వస్తాడనమాట. ఆయన భగవంతుడికి తల్పాన్ని కల్పిస్తాడు, లేకపోతే భగవంతుడు వేసుకునే పాదరక్షలుగా వెలుస్తాడు. ఆ రకంగా శేషుడు భగవంతుడిని ఆ రకంగా సేవ చేస్తాడనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్. Does abandoning pregnant Sita in the forest make Lord Rama a good king but not a good husband? యాక్చువల్గా రాముడు సీత వాళ్ళు ఆర్డినరీ ఏమంటారు భార్యాభర్తలు కాదు. సాక్షాత్తు తన ధామం నుండి, అయోధ్యాధామం అంటే ఆ వైకుంఠ ధామం నుండి దిగి వచ్చిన ఆ లక్ష్మీనారాయణుడు. సో వాళ్ళు వచ్చిన ప్లాన్ ప్రకారం ఆ లీలను చేసి ఈ మానవాళికి ఒక మెసేజ్ ఇస్తారన్నమాట. రామచంద్రుడు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఐడియల్ కింగ్, ఒక మంచి రాజు ఏ రకంగా ప్రవర్తించాలని చూపించాడు. సో ఎప్పుడూ కూడా సీతను రామచంద్రుని ఎవరు వేరు చేయలేరు. ఒకసారి ఆ లీల పూర్తి కాగానే మళ్ళీ ఇద్దరు కూడా మళ్ళీ వెనక్కి అయోధ్యాధామానికి చేరుకుంటారు. ఆ లెసన్ ఈజ్ ఫర్ అస్, వాళ్ళకి కాదు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఈజ్ ద పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ కింగ్, పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అమ్మవారు కూడా అంతే, ఐడియల్ వైఫ్. మనం వాళ్ళని ఇమిటేట్ చేయలేం, కానీ మనకి వాళ్ళు ఇచ్చిన మెసేజ్ని మాత్రం, మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో కాగలిగితే మనం కూడా కొద్దిగా పర్ఫెక్షన్కి వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఈ రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఐడోల్ ఒకటి, డీటీ అనేసి ఒకటి, ఈ రెండు పదాలు ఉంటాయన్నమాట. డీటీ అంటే వైదిక సాంప్రదాయం ప్రకారము మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠ పూర్తవుతుంది. ఆ ప్రతిష్టా కార్యక్రమంలో భక్తుల యొక్క సేవను గ్రహించడానికి భగవంతుడు దిగి వస్తాడు అర్చావతార రూపంలో. సో అట్లాంటివి లేకుండా, వైదిక మంత్రాలు లేకుండా, అలా ప్రతిష్టలు లేకుండా ఏమన్నా అట్లాంటివి ఉంటే అదని ఐడోల్ అంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కొన్ని విగ్రహాలు చేస్తుంటారు. దేర్ కాల్డ్ ఐడోల్స్. ఆ లోపల ఏం లైఫ్ లేదు, సింప్లీ మట్టితో చేసిన ఆకారాలు అంతేవి. కానీ భగవంతుడి యొక్క విగ్రహం వేరుమాట. ఆ ప్రతిష్టా సమయంలో వైదిక ఇంజంక్షన్స్ ప్రకారము భగవంతుడు ఆల్రెడీ ఓకే అంటారన్నమాట. సో మనుషులకు చేసే విగ్రహాలు ఇవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. ముఖ్యంగా పొలిటీషియన్స్, ఎటువంటి భక్తి లేని వాళ్ళకి ఏమైనా విగ్రహాలు చేసినా సరే అందులో వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. అది మనం గమనించుకోవాలి. ఓకే, ఈరోజుతో మనం ముగిద్దాం. హరే కృష్ణ.